ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నాకు కొత్తగా గుర్తురావడం ఏంటి మనీషా? తన మెడలో నేను తాళి కట్టిన రోజే తనకి నేను భర్తనయ్యాను. తనతో 7 అడుగులు నడిచిన రోజే తను నాకు భార్య అయింది. మా ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడింది కాబట్టే బాధ్యతగా చూసుకోవాలని ఆ బంధం నాకు గుర్తు చేస్తుంది. వావ్, బాగుంది మిత్ర, చాలా బాగుంది. నీకు బంధాలు గుర్తొస్తున్నాయి, బాధ్యతలు గుర్తొస్తున్నాయి. భార్య స్థానంలో ఉన్న లక్ష్మి మీద ఎంతో శ్రద్ధ పెరుగుతోంది. లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద తండ్రి ప్రేమ పొంగిపోతోంది. ఇక నేను ఇంట్లో ఉండి ఏం లాభం? ఇక నీ జీవితంలో నేనుండి ఏం లాభం? అలా మాట్లాడతావేంటి మనీషా? మరి ఇంకెలా మాట్లాడమంటావు? ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు. ప్రేమించిన అమ్మాయి జీవితానికి ఒక అర్థం లేకుండా చేసి నీకిష్టం వచ్చిన వాళ్లతో నువ్వు సంతోషంగా ఉంటున్నావు. మీరు అందరూ బాగానే ఉన్నారు. మధ్యలో నా జీవితమే నాశనం అయిపోయింది. నా భవిష్యత్తే కదా అర్థం లేకుండా పోయింది. మనీషా, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటావా? ఎందుకు మాట్లాడకుండా ఉండాలి మిత్ర? నా బాధ బయటకి చెప్పుకోకూడదు, నా కోపం బయటకి కక్కకూడదు. నువ్వు ఏం చేస్తున్నా కళ్ళప్పగించుకుని చూడాలి. నువ్వు ఎంత దిగజారుతున్నా నాకు సంబంధం లేకుండా ఉండాలి, అంతేనా? మనీషా, స్టాప్ ఇట్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? అర్థం అవుతుంది మిత్ర, బాగా అర్థం అవుతుంది. మనీషా, మాట అనుకుంటే కోపాలు పెరుగుతాయి. వాటి వల్ల అనవసరమైన దూరాలు పెరుగుతాయి. కాసేపు మాట్లాడకుండా ఉండు. లేదా ఆంటీ, ఇంత చూస్తూ కూడా నేను మాట్లాడకుండా ఉంటే నా బ్రతుకే అర్థం ఉండదు. మిత్ర ఏం చేస్తున్నా తల ఆడిస్తూ పోతే అసలు నా ప్రేమకే విలువ ఉండదు. అది కాదు మనీషా, ఒకసారి నేను చెప్పేది విను. అసలు మిత్ర ఎంత దిగజారుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదా ఆంటీ? ప్రేమించిన అమ్మాయి ముందే ఇంకో అమ్మాయితో ఇలా ఇంత నీచంగా కులుకుతాడని నేను అస్సలు అనుకోలేదు. మనీషా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.